అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఈ అధిక మాసంలో దీపదానం ఇయ్యాలనుకున్నాను. అలాగే మా అమ్మాయికి వాయినం కూడా ఇచ్చాను కదా! ఆల్రెడీ ఆ వీడియో చూసారు. అవి ఎలా షాపింగ్ చేశాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమి ఇంత ఎర్లీ మార్నింగే షాపింగ్‌కెళ్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్ మా ప్లానే వేరే ఉంది. కపిల్ తీర్థంకెళ్ళి అక్కడ స్నానం చేద్దాము అని అక్కడికెళ్ళాము. కానీ అక్కడ ఆ రోజు కుదరలేదు. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. రిటర్న్ వస్తుంటే పండ్లన్నీ చూసాము. అప్పుడే ఆమె అన్ని పండ్లు సర్దుతుంది. ఎలాగో మా అమ్మాయికి వాయినం ఇయ్యాలి కదా! పండ్లే ఇద్దాము 33 5 రకాల పండ్లు ఇద్దామనేసి అన్నీ 33, 33 కొనుక్కున్నాము. అలాగే నేను 33 ఆరతులు చేస్తాం కదా! ఈ అధిక మాసంలో. అది చేద్దామంటే నాకీ దీపకుందులు దొరకలేదు. ఇంగక్కడి నుంచి అవైనా కొనుక్కుందామనేసి వెళ్తున్నాను. మట్టి ప్రమిదలంటారు కదా! అవి. ఇక్కడొస్తే పూజా సామాగ్రి స్టోర్ ఉంది. అన్నీ ఒకే చోట దొరుకుతాయనేసి ఇక్కడే పర్చేస్ చేస్తున్నాను. ఎలాగో నేను 33 మందికి వడ్డించేది కూడా ఉండే. బ్లౌజ్ పీస్‌లయితే మొదలే తెచ్చిపెట్టాను. దానికి ఆకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ అన్నీ కావాలి కదా! అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ప్రణతులు కూడా ఉన్నాయి చూడండి. తులసి బయట ఉంటది కదా! గాలికి ఆరకుండగా ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే అవి 33 ఆరతులు చిన్న చిన్న ప్రమిదలు కూడా తీసుకున్నాను. ఇంట్లో కార్తీక మాసంలో వెలిగించినవి ఉన్నాయి. కానీ ఏ బాక్స్‌లో పెట్టానో ఎంత వెతికినా దొరకలే. ఒకసారి తీసుకుంటే మరి నెక్స్ట్ కార్తీక మాసం అప్పుడు యూజ్ అయితాయి కదా! అనేసి ఇంక 33 తీసుకున్నాను. అలాగే నేను దీపదానం కూడా చేస్తాను ఈ అధిక మాసంలో. 4 మట్టి ప్రమిదలు తీసుకున్నాను. దాంతో పాటు 2 కంచార్తులు కూడా తీసుకున్నాను. ఈ అధిక మాసంలో ఇలా దీపదానం చేస్తే చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటది. ఇంగా ఎలాగో 10 డేస్ ఉంది కదా! అధిక మాసం వెళ్ళిపోవడానికి. అంతలోపల మీరు ఇంగా చేయకపోతే ఒకసారి చేసుకోండి. నేను అవన్నీ ఆరతులు చూస్తుంటే ఆయన ఇదొకటి చూయించాడు అంగడాయన. అంటే ఇది చుట్టూ స్టోన్స్‌లో ఉందంట. ఇది దీపం పెట్టి వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తది. బాగా కనిపిస్తది అన్నారు. అందుకని అదొకటి తీసుకున్నాను. ఇది కూడా గ్లాస్‌ది. చిన్న బౌలు కాదు, ప్లేటు కాదు. అలా మీడియం సైజ్‌లో ఉంది. ఆ ప్లేట్‌లో తాంబేలని బెట్టి వాటర్ పోసి పూలేసి పెడితే బావుంటది. అందుకని అదొకటి తీసుకున్నాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది ఇక్కడ అందరూ పటికము ఇంటి ముందు ఇలా కట్టారు. పైన ఒక చెక్క, పటికము, శంకు. నేను కూడా కడదామనేసి అదొకటి తీసుకున్నాను. తర్వాత ఇక్కడ తులసి అర్చన చేయాలంటే ఇక్కడ తులసే లేదు. ముందైతే మా ఇంటి ఎనకాలే తులసి చెట్లేసింటి. అందులో నుంటే తీస్తుంటి. కానీ ఇప్పుడు లేదు కదా! పూజ జేయడానికి కొత్తది తీసుకొచ్చాను. అందుకనేసి ఇంగా అక్కడ రూ. 50కి 3 మూరలన్నారు తీసుకున్నాను. తులసి ప్లాస్టిక్‌లో తెచ్చింటే అలాగే పెట్టాను కదా! దానికొకటి పాట్ తీసుకుందామనేసి ఇక్కడికొచ్చాము. ఇక్కడ ప్లాస్టిక్సే ఉన్నాయన్నీ. ఏదో ఒకటి ప్రస్తుతానికి తీసుకొని తర్వాత ఎప్పుడైనా తెస్తే వస్తుందనేసి ఇంక అక్కడికెళ్ళి ఇంకో తులసి మొక్క కూడా తీసుకున్నాను. ఎందుకంటే మా అమ్మాయికి ఇద్దామనేసి. నేను ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ చిన్ని కృష్ణుడు అంబేద్కర్ కృష్ణుడు అంటారు కదా! ఆ విగ్రహాన్ని తెచ్చింటి. తులసిలో ఆ విగ్రహం పెట్టి కృష్ణుడి విగ్రహం పెట్టి ఎవరికైనా ఇస్తే చాలా మంచిదంట. ఈ తులసి చెట్టును కృష్ణుడి పెట్టి ఎలా ఇచ్చాననేది ఆల్రెడీ మా అమ్మాయికి వాయినం ఇచ్చాను కదా! లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను. అది కూడా చూడండి. అలాగే తులసి చెట్టు పూజించేటప్పుడు 2ని పూజించాలంట. ఒకటి రామ తులసి, ఒకటి కృష్ణ తులసి అని. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసంలో ముగ్గులేసుకునేది గానీ, దానాలిచ్చేది గానీ, పూజలు గానీ 33 సంఖ్యలో చేసుకుంటే చాలా ఫలితము. వీటి గురించి ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు చేసి అప్‌లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి. నేను ఏమేమి షాపింగ్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్‌లోడ్ చేసి చూయిస్తాను. వాటితో పాటు కొద్దిగా మట్టి కూడా తీసుకున్నాను. మట్టి లేకపోతే తులసి పెరగదు కదా! ఫ్రీగా వచ్చే మట్టి కూడా ఇప్పుడు రూ. 50, రూ. 80, రూ. 100 పెట్టి కొనుక్కుంటున్నాం చూడండి. ఎట్లా కాలం వచ్చింది కదా! ఇక్కడ అన్ని పూల చెట్లను చూసి మా కుషలయితే ఫుల్ యాక్టివ్‌గా డాన్స్ చేస్తుంది చూడండి. ఈ వీడియో ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థాంక్ యూ.